హాయ్ ఫ్రెండ్స్. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గవర్నమెంట్ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ధర్నా చేయాలి, ప్రజలకు మేలు చేయాలని బంద్ పిలుపునిస్తాయి, ధర్నా చేస్తారు. వీళ్ళు ప్రజలకు మేలు చేయాలని చెప్తే అది కీడే అవుతుంది. ఎందుకంటే బంద్ చేస్తే జిల్లా బంద్ చేసిన, రాష్ట్ర బంద్ చేసిన, భారత్ బంద్ చేసిన ప్రజలే ఇబ్బంది పడతారు. ఎందుకంటే రవాణా ఇబ్బంది అవుతుంది, బ్యాంకింగ్ వ్యవస్థలు ఇబ్బంది అవుతుంది, ఇలా ప్రజలే ఇబ్బంది పడతారు, స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలంటే మీరు ఈ రస్తారోకోలు బందులు కాదు. ఇప్పుడు కలెక్టరేట్ని పొద్దున్న 9 గంటలకు పోయి కలెక్టరేట్కి ఎవరు రాకుండా చూసి బంద్ చేయాలి. అది అట్లా ధర్నా చేయాలి. కలెక్టరేట్లకు ఎవరు ఎంట్రీ అవ్వద్దు, అట్లా ధర్నా చేయాలి. అప్పుడు అధికార పార్టీకి ఇబ్బంది అవుతుంది. మండలం ఆఫీస్కి పోవాలంటే 9 గంటలకు కూకుండి మండలం ఆఫీస్కి ఎవరు ఎంట్రీ కాకుండా చేయాలి, ధర్నా చేయాలి. అట్లా కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా, అధికార పార్టీ ఇబ్బంది పెట్టాలంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ధర్నా చేయాలి తప్ప ప్రజలు ఇబ్బంది పడకుండా ఆలోచించరు. మీరు ఏది చేసినా బంద్ చేయాలనుకున్నా సామాన్య ప్రజలకు ఇబ్బంది పడద్దు. రస్తారోకో ఆగద్దు, బ్యాంకు వ్యవస్థ ఆగద్దు, స్కూల్ ఆగద్దు. ఇవి బంద్ కాకుండా ధర్నా చేయాలి. అట్లా అయితే సక్సెస్ అవుతుంది, మీ సమస్య జల్లు అవుతుంది, ప్రజలకు మేలు అవుతుంది. తప్ప ఇవి బంద్ చేస్తే అధికార పార్టీకి ఏం కాదు, ఏం ఆలోచన కాదు. అలా ఆలోచించి ధర్నా చేయండి.